చిరు వ్యాపారుల జీవితాలలో చిరునవ్వులు తెచ్చిన ఖిద్మత్ బ్యాంక్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. పేద మధ్యతరగతి ప్రజలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్న ఖిద్మత్ బ్యాంక్ సేవలు అభినందనీయం. అబ్దుల్ జబ్బార్ సిద్దికి. సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మెదక్ జిల్లా ఖిద్మత్ బ్యాంక్ అధ్యక్షులు ఎంజీ అన్వర్ అధ్యక్షతన ఖిద్మత్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఖాతాదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సర్వత్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ డైరెక్టర్ అబ్దుల్ జబ్బార్ సిద్దికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. చిరు వ్యాపారులకు బ్యాంకు రుణం పొందటం చాలా కష్టమని, పూచీకత్తులు, ఆదాయపు లెక్కలు, 1,00,000 ఆధారాలు చూపించమంటూ బ్యాంకర్లు ఇబ్బంది పెడతారు. అలాంటి పేద మధ్య తరగతి వారికి వడ్డీ లేకుండా 5,000 నుంచి ₹1,00,000 వరకు రుణాలు అందిస్తూ ఖిద్మత్ బ్యాంక్ వారికి ఆపన్నహస్తం అందిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఎంజీ అన్వర్ మాట్లాడుతూ బ్యాంక్ దినదినాభివృద్ధి సాధిస్తూ సదాశివపేట, జైరాబాద్, సిద్దిపేట్, గజ్వెల్, మెదక్లో బ్రాంచ్లను మొదలుపెట్టి విజయవంతంగా ముందుకు సాగుతుందని అన్నారు. 2012లో 15 మంది మెంబర్స్తో సంగారెడ్డిలో తొలి బ్రాంచ్ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ 18,500 మంది సభ్యులతో 47 బ్రాంచ్లతో విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మౌలానా మొహమ్మద్ తాహిర్ అలీషా నూరి, ముఫ్తీ మొహమ్మద్ అస్లాం సుల్తాన్ ఖాస్మీ, మొహమ్మద్ కరీముద్దీన్ గౌస్వి, జేఏసీ అధ్యక్షులు అశోక్ కుమార్, టీవైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణు, లింగాగౌడ్, గొల్ల ఆంజనేయులు, రియాజుద్దీన్, అత్తర్ మొహియుద్దీన్ షాహిద్, మొహమ్మద్ నయీముద్దీన్, మొహమ్మద్ అష్ఫాక్ హుస్సేన్ పటేల్తో పాటు సొసైటీ సభ్యులు, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యాపారాన్ని ధర్మసమ్మతం హలాల్ చేశాడు మరియు వడ్డీని నిషిద్ధం హరాం చేశాడు. కనుక తన ప్రభువు చేసిన ఈ హితబోధ అందిన వ్యక్తి మున్ముందు వడ్డీ తినడం త్యజేస్తే అతడు పూర్వం తిన్నదేదో తిన్నాడు, అతని వ్యవహారమంతా అల్లాహకే చెందుతుంది. ఈ ఆదేశం తరువాత ఈ దుర్వ్యవహారాన్ని పాల్పడేవారు నరక వాసులవుతారు, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వడ్డీ ఆదాయాన్ని నశింపజేస్తాడు మరియు దాన ధర్మాలు చేసేవారికి వృద్ధి నొసంగుతాడు. మరియు సత్య తిరస్కారుడు, కృతజ్ఞుడు, పాపిష్ఠుడు అయిన వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు. నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి మరియు నమాజ్ స్థాపించే వారికి, జకాత్ ఇచ్చే వారికి తమ ప్రభువు వద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది మరియు వారికి ఎలాంటి భయము ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా. ఓ విశ్వాసులారా, అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు మీరు నిజంగా విశ్వాసులే అయితే మీకు రావాల్సిన వడ్డీని విడిచిపెట్టండి. बेशक अल्लाह ताला ने सच फरमाया। आप जानते हैं कि हमारा खिदमत मैक्स सोसाइटी सन 2012 में संगारेड्डी में क़ायम किया गया था। कई एक मराहिल से गुज़रकर अल्हम्दुलिल्लाह एक बहुत बड़ा सफ़र इसने तय किया और आज इस मुकाम पर खड़ा है। इंशाअल्लाह इसकी तफसीलात एक रिपोर्ट के ज़रिए आपके सामने आएंगी। उससे पहले मैं ये बात भी चंद वजाहतें आपके सामने कर दूं कि इस प्रोग्राम के फ़ौरी बाद इशा की नमाज़ का इंतज़ाम किया गया है। उसके फ़ौरी बाद ताम का भी, इशाइया का भी इंतज़ाम किया गया है। आप सभी से ख्वाहिश है कि आप लोग पुरसकून अंदाज से यहाँ पर बैठिए, पूरे प्रोग्राम को समाअत कीजिए ताकि कई एक वजाहतें आपके सामने इस प्रोग्राम के ज़रिए आएंगी। तो इसमें इस प्रोग्राम के अंदर हमारे जो मेहमान ख़ुसूसी यहाँ के एमएलए जनाब चिंता प्रभाकर साहब हैं, उनका भी अभी फ़ोन आया था। इंशाल्लाह 1-2-4 मिनट में वो भी यहाँ पहुँच रहे हैं। मैं इस प्रोग्राम को आगे बढ़ाते हुए जनाब अतर मोहियुद्दीन शाहिद साहब जो बोर्ड ऑफ डायरेक्टर मेंबर हैं और बीएमसी मेंबर संगारेड्डी हैं, उनसे ख्वाहिश करता हूँ कि वो इस हमारे खिदमत मैक्स की रिपोर्ट आपके सामने रखें। क़ाल अल्लाहु ताला फ़ी क़ुरानिल मजीद व फ़ुरक़ानिल हमीद, औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम, ताउन अलल बिर्रि वत्तक़वा, सदक़ल्लाहुल अलीयुल अज़ीम, रब्बि शहली सदरी व यस्सिरली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली, आमीन या रब्बुल आलमीन। शुरू अल्लाह के नाम से
जो बड़ा मेहरबान और निहायत रहम फरमाने वाला है। सारी तारीफ़, पाकी, बड़ाई, बुज़ुर्गी सब उस एक अल्लाह रब्बुल इज़्ज़त के लिए है। दुरूद और सलाम तमाम अंबिया अस्सलातु वस्सलाम की जमात पर, ख़ास तौर पर ख़ातिमुन नबिय्यीन सैयदुल मुरसलीन मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम पर, जो अंबिया के सिलसिले की आखिरी कड़ी। डाइस पर तशरीफ़ फरमा ज़िम्मेदारान सरवत रिसर्च डेवलपमेंट फाउंडेशन मरकज़ी कमेटी के डायरेक्टर मोहतरम अब्दुल जब्बार सिद्दीकी साहब, वो मोहम्मद आज़म अली साहब, मोहतरम डिस्ट्रिक्ट प्रेसिडेंट खिदमत मैक MG अनवर साहब, वाइस प्रेसिडेंट अशफाक पटेल साहब, साबिक़ा सदर मोहम्मद रियाज़ुद्दीन साहब, मेहमान ख़ुसूसी मोहतरम मुफ्ती असलम सुल्तान क़ासमी साहब, मोहतरम अशोक कुमार साहब, गौड साहब, होना वेनू साहब, मुअज़्ज़िज़ मर्द व ख़वातीन, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। इंसान की ज़रूरत दुनिया में उसको पूरा करने इस्लाम उसकी इजाज़त देता है, उसको अहकामात देता है, उसके तरीक़े बतलाता है। कारोबार और मुलाजिमत या फिर कमाई जो इंसान की दुनिया में ज़िंदगी गुजारने की ज़रूरत है, उसको पूरा करने के तरीक़े उसके लिए मुक़र्रर किए हैं। उन तरीक़े और उन उसूलों को इख्तियार करते हुए वो अगर दुनिया में ज़िंदगी गुजारेगा तो उसका इनाम उसको दुनिया में भी हासिल होगा, और जो इंसान की फ़ितरत में जो चीज़ है अच्छाई भलाई, वो उसको इस दुनिया के अंदर भी नसीब होगी। और हलाल ज़राए से कमाने की इजाज़त दी गई। एक मौके पर नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, हज़रत अब्दुल्ला बिन मसूद रज़ी अल्लाह ताला अन्हु रिवायत करते हैं, दीन के फ़राइज़ में दूसरे दर्जे का फ़रीज़ा हलाल कमाई है। अपने हाथ की कमाई सबसे बेहतर कमाई है। जो मामलात ज़िंदगी है, तिजारत, इसमें लोगों को पैसे इन्वेस्टमेंट के लिए ज़रूरत पड़ती है। जब भी समाज के अंदर, माशरे के अंदर कोई ऐसा हादसा पेश आता है कि किसी ने सूद की वजह से कुछ खुदकशी कर ली है या अपना गांव छोड़कर कहीं चला गया है, इस तरीक़े के कोई वाक़यात हमारे समाज में पेश आते हैं, तो उस वक्त समाज के सारे लोग इस बात पर इत्तेफाक करते हैं कि ऐसा कोई इदारा होना चाहिए, ऐसा कोई काम होना चाहिए जो लोगों की मदद कर सके, लोगों की भलाई कर सके। इस तरह की बातें उस वक्त आती हैं। अल्हम्दुलिल्लाह ह्यूमन वेलफेयर फाउंडेशन और सरवत रिसर्च डेवलपमेंट फाउंडेशन ने ये अहद किया कि इस तरह के मामले जो माशरे के अंदर छोटे छोटे कारोबारों के लोगों के साथ पेश आते हैं, उनकी कुछ मदद की जाए, उनके साथ कंट्रीब्यूट किया जाए, उनके लिए कुछ प्रोग्राम बनाया जाए। तो ये प्रोग्राम 2011 में यहाँ हमारे इस ज़िले साबिक़ा ज़िले मेदक में बनाया गया, जो
रजिस्ट्रेशन कोऑपरेटिव सोसाइटीज़ के ज़रिए से किया गया और इसका नाम खिदमत म्यूचुअल एडेड क्रेडिट कोऑपरेटिव सोसाइटी रखा गया और इसका आगाज़ अल्हम्दुलिल्लाह 2012 में किया गया। इस 12 साल के अरसे में यहाँ मुकामी तौर पर इसका आगाज़, इसकी इब्तिदा जो हुई थी, उसके मुख्तसर बातें रखते हुए मैं अपनी बात को आगे बढ़ाऊंगा। जब इसकी एक सोसाइटी बनाई गई, 15 मेंबर्स जो है इस सोसाइटी में ज्वाइन हुए और इस पहली सोसाइटी के सदर मोहतरम मौलाना रियाजुद्दीन साहब खतीब मदीना मस्जिद रहे। आपकी निगरानी में ये सोसाइटी कायम हुई और इसका आगाज़ बाज़ाब्ता 2012 में जनवरी में इसका आगाज़ हुआ। अब इसके आगाज़ के वक्त में इसके अखराजात, लोगों के साथ इसका कंट्रीब्यूशन कैसा हो, वो पूरा मंसूबा बनाया गया और फिर यहाँ ताजिरों से, बिजनेसमैनों से मुलाकात की गई और उनसे इसके प्रोग्राम्स के मुतालिक समझाया गया कि इसमें मेंबर बनने के बाद क्या मेंबर को सहूलत रहेगी, लोन लेने पर क्या सहूलत रहेगी, किस तरह लोन हासिल किया जा सकता है, क्या क्या इसके फ़ायदे होंगे, मेंबर बनने पर एक दूसरे के साथ कोऑपरेशन कैसा रहना चाहिए, इन सारे उसूलों को मेंबर्स तक पहुंचाया गया। अब इसके बाद यहाँ इस ब्रांच का आगाज़ इस प्लान के साथ किया गया कि यहाँ 500 मेंबर अगर बनेंगे तो ये ब्रांच सेल्फ सस्टेन होगा। इसका आगाज़ यहाँ से करेंगे। तो अल्हम्दुलिल्लाह इसका आगाज़ हुआ संगारेड्डी के अंदर और लोग जुड़ते गए, इतना कि आज हमारे इस संगारेड्डी ब्रांच के मेंबर्स की तादाद 3500 तक पहुंची है। इसके साथ साथ मेदक ज़िले के अंदर इसकी शाखों को बढ़ाने, इसको फैलाने का काम शुरू किया गया। सदासीपेट में इसका ब्रांच बनाया गया, ज़हीराबाद में इसका ब्रांच बनाया गया, मेदक में इसका ब्रांच बनाया गया, सिद्दीपेट में इसका ब्रांच है, फिर इसके साथ साथ गजवेल में भी इसकी एक शाख मौजूद है। इन तमाम ब्रांचेस में 18,500 मेंबर्स जुड़े हुए हैं और इसके साथ साथ इसका जो ट्रांजैक्शन है, इसका जो काम है, वो बिल्कुल फेयर और क्लियर है। कोई इसके अंदर, हर मेंबर इसके मुतालिक जान सकता है, हर मेंबर इसका ओनर है और कोई इसमें मालिक या कोई और चीज़ इसके अंदर नहीं है कि एक ओनर है और दूसरा जो है कोई और है। हर मेंबर इसका ओनर है। एक कोऑपरेटिव सोसाइटी का जो नाम्स होना चाहिए, जो उसूल होना चाहिए, 1995 एक्ट के तहत जो कोऑपरेटिव सोसाइटीज़ के जो एक्ट हैं, उस एक्ट के तहत ये सोसाइटी बनाई गई और इस सोसाइटीज़ के साथ जो लोग जुड़े हैं, 2-4 वाक़यात हमारे मुकामी, उसको पेश करते हुए मैं आपके सामने हमारी अब तक की कारकर्दगी की मुख्तसर सी रिपोर्ट आपके सामने रखूँगा। जब इसका आगाज़ हुआ तो कुछ लोग इसके साथ जुड़े, उसमें छोटे बड़े कारोबार वाले लोग थे, उसमें ऑटो ड्राइवर्स भी थे और पान शॉप के ओनर्स भी थे। हमारे मेहमान खुसूसी आली जनाब चिंता प्रभाकर साहब MLA, सियासी व मिली व दीनी क़ियादत करने वाले अहबाब और यहाँ तशरीफ़ लाए हुए आज के मंदूबीन, हम सब को इस बात का यकीन है कि दीन और शरीयत
अल्लाह तबारक व तआला ने हमारे आका जनाब मुहम्मदुर रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम पर कामिल और मुकम्मल फरमा दिया है। कोई गोशा दीन का, कोई शुअबा इस्लाम का, इंसानों की ज़रूरत का कोई ऐसा पहलू नहीं है जिसमें इस्लाम की रहनुमाई, रहबरी और उसके गाइडेंस मौजूद ना हो, ऐसा कोई शुअबा नहीं है। अल्लाह की तरफ से ऐलान हुआ, अल-यौम अकमलतु लकुम दीनकुम व अतममतु अलैकुम निअमती व रदीतु लकुमुल इस्लाम दीना। इस्लाम को कामिल मुकम्मल दीन बनाकर अल्लाह ताला ने हमको इनायत फरमाया है। दीन में जहाँ इबादात हैं, मुनाकाहात हैं, मामलात हैं, वहीं दीन में तिजारत और मामलात भी है। कैसे एक मुसलमान अपने मामलात और अपने डीलिंग्स कैसे करेगा, उसकी भी जनाब मुहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने रहनुमाई फरमाई है। तिजारत के सिलसिले में, बिज़नेस के सिलसिले में, माल कमाने के सिलसिले में शरीयत ने 3 चीज़ों को बहुत ज़्यादा उससे परहेज़ करने, बचने, दूर रहने का हुक्म दिया है। अल्लाह ताला ने हलाल कमाने को नबियों की ख़ास सिफ़त और अम्बिया अलैहिस्सलातु वस्सलाम के ज़रिए से हम सबको हलाल कमाने और हलाल खाने का हुक्म दिया है और हराम से बचने का हुक्म दिया है। तो माल हराम कैसे होगा, उसके लिए 3 चीज़ें हम सबको सामने रखना चाहिए। एक है खमर, दूसरा है खिमार और तीसरा है सूद। शराब में इन्वेस्ट या शराब का बिज़नेस, शराब से रिलेटेड किसी भी तरह का अल्कोहल से लगा हुआ बिज़नेस, उससे इज्तिनाब करना। और ऐसे ही गैम्बलिंग से, जुए से जुड़े हुए, जुए से किसी तरह से भी रिलेटेड अगर कोई बिज़नेस है, उनसे एहतियात करना। तीसरे, आप सल्लल्लाहु अलैहि वसल्लम और हमारी शरीयत ने शिद्दत के साथ जिससे बचने का हुक्म दिया है, वो सूद है। आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि सूद लेना ऐसा है जैसे कि अल्लाह से जंग करना है। सूद के साथ सिलसिले में इतनी ख़तरनाक आप अलैहिस्सलातु वस्सलाम की वईदें और लानतें हैं कि आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, सूद देने वाला, सूद लेने वाला, सूद के सिलसिले में लिखने वाला, उसकी गवाही देने वाले सब अल्लाह की नज़र में मलऊन हैं। अल्लाह की नज़र में ये सब खाती और गुनाहगार हैं। हत्ता कि आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि सूद अगर कोई ले रहा है एक्स्ट्रा पैसे देकर, रिबा नसीआ हो या रिबल फ़ज़ल हो, फ़िक़ही इस्तिलाहात हैं, पैसा देकर एक्स्ट्रा पैसा ले रहे हों या चीज़ देकर कोई एक्स्ट्रा चीज़ ले रहे हों, रिबल नसीआ हो या रिबल फ़ज़ल हो, ये दोनों सीरतें आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि इससे यानी बहुत बड़ा गुनाह है। ऐसा है जैसे कि कोई शख्स अपनी ही माँ से, अपनी ही वालिदा से मुँह काला करे। ऐसी ख़तरनाक वईद नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने बयान फरमाई। इसलिए मेरे भाइयों, हम सबको चाहिए कि इंसान की ज़रूरत यानी खाना, कपड़ा, मकान इंसान की ज़रूरत है और इस ज़रूरत को पूरा करने में हलाल तरीक़े को मद्देनज़र रखना है, हराम से इज्तिनाब करना है। हराम में सबसे बड़े और गंदे काम वो खमर है, वो शराब है, वो जुआ है और तीसरे सूद है। इससे हर तिजारत करने वाले को, हर बिज़नेस करने वाले को, हर पैसा कमाने वाले को देखना चाहिए कि कहीं मेरा ये पैसा इन चीज़ों से होकर ना आ रहा हो। और सूद से बचने के लिए ही मुख्तलिफ़ इदारे इस मुल्क में कायम हैं और उसी के लिए ये खिदमत बैंक है। मैं इस वक्त में जो इसके ज़िम्मेदार हैं उन सब को उनकी हौसला अफजाई करता हूँ और दुआ गो भी हूँ कि अल्लाह तबारक व तआला इनके खिदमात को और इनके सारे काम को शरीयत के हुदूद दायरे में रहकर करने की ताकत और हिम्मत नसीब फरमाए। व आखिरु दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। బ్యాంక్ మీటింగ్ అంటే అందరు గైబైపోతుంటారు, పారిపోతుంటారు అందరు. కానీ ఖిద్మత్ బ్యాంక్ మీటింగ్ అంటే మీరు అన్ని పనులు వదిలేసుకొని వచ్చినట్టు మీ అందరు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మీ అందరు కూడా ఈ మధ్యాహ్నం మనం చూస్తున్నాం
బ్యాంకులు తీసుకునేటువంటి ఇంట్రెస్ట్లు, వడ్డీలు అవన్నీ చూస్తుంటే మనం జీవితంలో బతకలేమనేటువంటి పరిస్థితి అయితే వచ్చేసినాం మనం. కానీ సంతోషం ఏంటంటే ఖిద్మత్ బ్యాంక్ అనేటువంటిది మన సంగారెడ్డిలో 2012లో ప్రారంభించినందుకు నిజంగా చెప్తున్నా కదా, మనం అందరం కూడా కిస్మత్దారులం అనేటువంటి విషయాన్ని అయితే నేను సగర్వంగా చెప్తున్నా మీ అందరూ కూడా మరొకసారి. ఇది అద్భుతమైన కార్యక్రమం. ఇది మన జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితి తీసుకోవేటువంటి అద్భుతమైనటువంటి ఈ బ్యాంక్, నాకు తెలిసిన బ్యాంక్ అంటే కూడా మన ఆర్థికంగా ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కేంద్రం అనేటువంటి విషయాన్ని అయితే నేను సగర్వంగా చెప్పగలుగుతా. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నయీముద్దీన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి చింతా ప్రభాకర్ గారికి, అదేవిధంగా ఎంజీ అన్వర్ గారికి, మా లింగన్న గారికి, చాలామంది వేదిక పైనటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ సంగారెడ్డి లోపల సుమారు ఒక 10,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు అంటే ఒకళ్ళు మన చిన్న చెప్పుల షాప్ ఉండొచ్చు, కానీ దాంతోపాటు పూలు అమ్ముకుంటోళ్ళు కానీ, పంచర్ షాప్ కానీ, ఇంకా చాలా రకాలైన గప్చుప్ కానీ చాలా రకాల షాప్స్ ఉంటాయి. ఈ మధ్యలో మనం చూస్తున్నాం అన్ని ఫైనాన్స్లు ఏం చేస్తున్నారంటే 5% నుంచి 10% తీసుకుంటారు. పోగానే పోయి మన బండి మీద కూర్చొని ఆరని కొట్టేయంగానే తక్కువ పోయి ఆరని కొట్టంగానే టుర్రు కొట్టంగానే టక ఉరుక్కుంటా పోయి తెచ్చిచ్చేటువంటి పరిస్థితి. మనం కొట్టకపోతే వాళ్ళ దగ్గర బజ్జీలు ఉంటే బజ్జీలు తిని వాడిని అవి తిని ఇవి తిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మన ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఫైనాన్స్ చూడంగానే సల్యూట్ కొట్టాలి. ఎట్లా సల్యూట్ కొట్టాలంటే వాడు అంత దూరంకి వెళ్ళి వస్తున్నట్టే గద ఉరుక్కుంటూ వచ్చి సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అనేటువంటి పరిస్థితి మన సంగారెడ్డిలో. కానీ ఖిద్మత్ బ్యాంక్ ఉన్నటువంటి ఏజెంట్ నిజంగా చెప్తున్నా కదా, అక్కడ వ్యాపారం చేస్తుంటే అక్కడ వ్యాపారం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడనే ఉండి చాలా ఓపికతో ఉండి 10 నిమిషాలు కాకుండా 15 నిమిషాలు దాకా ఉండి మొత్తం అన్నీ అయిపోయిన తర్వాతే డబ్బులు తీసుకొచ్చేటువంటి ప్రేమకు నిలయమే మా ఖిద్మత్ బ్యాంక్ ఏజెంట్లు అనేటువంటి విషయాన్ని కూడా నేను సగర్వంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. ఈ ఖిద్మత్ బ్యాంక్ అంటే నిజంగా చెప్తున్నా కదా, చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి సేవ చేసేటువంటి సౌభాగ్యం ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చాలామందికి ఏంటంటే టక ఓంగని ఈ ఖిద్మత్ బ్యాంకులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఫస్ట్ ఓంగనే వాళ్ళు లోన్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ మీరు రాగానే మనిషికి ఒక మార్పు చెందాలంటే మన దగ్గర ఒక పాప పుట్టిందనుకో, పుట్టిన తర్వాత 21 రోజులకు మనం ఏం చేస్తాం, పేరు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. 21 రోజుల తర్వాత ఎంట్రుకలు కానీ చేతులు కానీ కాళ్ళు కానీ అన్నీ కూడా గట్టి పడతాయి. అప్పుడు మన మనిషి అనేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ ఖిద్మత్ బ్యాంక్లో కూడా ఒక గొప్పతనం ఏముందంటే ఈ 2 నెలలు నిజంగా చెప్తున్నా కదా, ప్రతిరోజు నువ్వు 10 రూపాయలు సంపాదించినా, 20 రూపాయలు సంపాదించినా, 30 రూపాయలు సంపాదించినా, 100 రూపాయలు సంపాదించినా, ప్రతిరోజు క్రమశిక్షణ 21 రోజు వచ్చిందనుకో, 22 రోజు నుంచి ఏమైపోతారంటే బ్యాంకుతో ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఆ బ్యాంకుతో అనుబంధం అయిన తర్వాత ఆ బ్యాంకర్స్కు మీకు ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఏర్పడిన తర్వాత మీ యొక్క చేసేటువంటి దాన్ని చూసి వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే 10,000 నుంచి మీకు ₹1,00,000 లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక చాలామంది ఏంటంటే ఇక ప్రైవేట్ లోన్స్ తీసుకుంటాం కదా, ప్రైవేట్ లోన్ తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, రాగానే 10% ఎంతనో కట్ చేసుకుంటారు. కట్ చేసుకున్న తర్వాత పేపర్ ఛార్జ్ అని, పెన్ను ఛార్జ్ అని, వెహికల్ ఉన్నటువంటి పెట్రోల్ ఛార్జ్ అని, లేట్ అయితే పెనాల్టీ ఛార్జ్ అనేటువంటి దాని మీద తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఖిద్మత్ బ్యాంక్లో నిజంగా చెప్తున్నా కదా, ఇంట్రెస్ట్ అనేటువంటి దానికి చాలా దూరం ఉంటారు. ఆ ఇంట్రెస్ట్ అనేటువంటి పదం నాకు తెలిసిన మట్టుకు ప్రపంచంలో కాదు, ఖిద్మత్ బ్యాంక్లో పూర్తిగా తొలగించినటువంటి సంస్థ మన భారతదేశంలో ఖిద్మత్ బ్యాంక్ అనేటువంటి విషయాన్ని కూడా నేను సగర్వంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఆ ఖిద్మత్ బ్యాంక్ అంటే ఇంట్రెస్ట్ అనేటువంటి పదాన్ని వాళ్ళు ఎక్కడ కూడా యూజ్ చేయరు. అటువంటి గొప్ప సంస్థను మీరు అందరూ కూడా సభ్యులైనందుకు నిజంగా చెప్తున్నా కదా, చాలా సంతోషపడుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఈ మధ్యలో మనం చూస్తున్నాం స్కూల్ ఫీజులు ఎట్లయితున్నాయి, చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా, హాస్పిటల్ పోవాలన్నా ఏ జాలంగా ఏమైపోతుందంటే ప్రైవేట్ ఫైనాన్స్ల మీద ఆధారపడేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతి దానికి అప్పులో వచ్చేసి వాడు ఇంకో రకంగా ఇబ్బంది పెడుతుంటాడు, వాళ్ళు వేసి దాదాగిరి చేస్తుంటారు, ఇంకో చాలా రకాలైన ఇబ్బంది చేసిన తర్వాత లాస్ట్కి ఏం చేసేటువంటి పరిస్థితి వస్తుందంటే ఇక నాకు ఇది కాదు, ఇక నా జీవితంలో నేను ఏం సాధించాలనేటువంటి దాని మీద చనిపోయేటువంటి పరిస్థితి మన ప్రాంతంలో చాలామంది చూస్తుంటాం. చనిపోతుంటారు చాలామంది, సిగ్గులకు చనిపోయేటువంటి పరిస్థితి. కనుక నేను ఒకటి చెప్తున్నా కదా, చనిపోయేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కానీ ఖిద్మత్ బ్యాంక్ వచ్చిందనుకో చనిపోవాలనేటువంటి ఆలోచన రాకుండా జీవించాలి, నేను ఇంకా 10 మందిని జీవించేటువంటి గొప్ప లక్ష్యం మన ఖిద్మత్ బ్యాంక్ ఉందనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా సవినయంగా తెలియజేస్తున్నాను. అటువంటి బ్యాంకు సంబంధించినటువంటి దాని మీద పూర్తి స్థాయిలో చాలా సమాచారం లేక కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. కనుక ఈ యొక్క ఖిద్మత్ బ్యాంక్ నిజంగా చెప్తున్నా కదా, సుమారు 2012లో ప్రారంభించినటువంటి ఖిద్మత్ బ్యాంక్ ఈరోజు అది ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఈరోజు మొత్తం అన్ని ప్రాంతాల్లో పడ కానీ ఇక్కడ చాలా ప్రాంతాల్లో పడ సుమారు 45 నుంచి 50 శాఖలు ఏర్పడ్డదంటే మామూలు ముచ్చట కాదు. ఇక్కడ చేసేటువంటి వీళ్ళందరూ కూడా నయం కానీ మన అన్వర్ భాయ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఒకటే ఆలోచన చేస్తారు, కనురెప్ప తెరిస్తే ఉయ్యాల,
కనురెప్ప తెరిస్తే ఉయ్యాల, కనురెప్ప మూస్తే ఇంకోలు మనం మొయ్యాలి. మన జీవితంలో మనం ఏం తీసుకోం, ఒక మంచి చెడు తప్ప, ఒక దువా తప్ప మన జీవితంలో ఏం రాదనేటువంటి దాని మీద నిర్విరామంగా మనందరి శ్రేయస్ కోసం కష్టపడేటువంటి ఖిద్మత్ బ్యాంక్ సంబంధించిన సిబ్బందికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటా. ఈ కార్యక్రమం నిజంగా చెప్తున్నా, భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందాలి అంటే ఇటువంటి ఫైనాన్షియర్స్ రావడం వల్ల వాళ్ళ యొక్క మన దగ్గర ఉన్నటువంటి 5 లీటర్ల రక్తం ఉంటుంది. మన దగ్గర ఎన్ని ఉంటుంది? 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఒక్కొక్కడు వచ్చి ఒక సూది లెక్క గుంజుకుంటా, వాడు గుంజుకుంటా, వీడు గుంజుకుంటా, వాడు ఏడికెళ్ళి బతుకుతాడు, ఎట్లా బతుకుతాడు. సుమారు చిరు వ్యాపారులు మన భారతదేశంలో సుమారు ఒక 60-70% మంది ఈరోజు బతుకుతున్నారంటే వాళ్ళందరినీ ఒక్కొక్కరు సూది పెట్టి రక్తం గుంజితే వాళ్ళు ఎట్లా బతుకుతారు, వాళ్ళు ఎట్లా జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితికి ఎట్లా పోతారు అనేటువంటి దాని మీద కూడా మనం ఒకసారి సోంచాలి. కనుక ఈ ఖిద్మత్ బ్యాంక్ అనేటువంటిది యావత్ భారతదేశంలో ప్రతి ప్రాంతంలో కూడా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే గరీబ్ అనేటువంటి నిజంగా చెప్తున్నా కదా, ఎవరైతే ఖిద్మత్ బ్యాంకు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉంటారో, సంపూర్ణమైనటువంటి వ్యాపారం చేస్తారో వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా, మీరందరూ కూడా ఎంత సంతోషంగా వచ్చిందో, మీరందరూ కూడా ఇప్పుడు 10,000 5,000 కానీ నేను ఒకటి కోరుతున్నా ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా కోటీశ్వరులు రావాలి. ఇక్కడ బండ్ల మీద వచ్చిండ్రు, రేపు మంచి కార్లు రావాలి, మీ బంగారం వేసుకోవాలి, బిల్డింగ్లు కట్టుకోవాలి, మంచి ఉన్నత స్థాయికి వచ్చిన వ్యక్తులు అంటే ఖిద్మత్ బ్యాంక్ నిజంగా చెప్తున్నా కదా, కిస్మత్ బదాల్చినటువంటి వ్యక్తులు మీరు కావాలనేటువంటి కార్యక్రమం ఇది అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. बल्कि एक भावनात्मक पड़ाव है। साथ मैं आज आपको बताना चाहूँगा कि 2015 7 मई के दिन मैंने मेरा कारोबार शुरू किया था और शुरुआती दिनों में मैं जो मेरे पास पैसे थे वो भी बहुत कम थे। सिर्फ और सिर्फ 30,000 से मैंने ये बिजनेस स्टार्ट किया था। तो उसमें मुझे दिक्कत कहाँ आ रही थी कि माल मुझे दिल्ली से मंगवाना होता था और मेरे पास वो माल 10 दिन में ख़त्म हो जाता था, फिर 15 दिन तक ग्राहक खाली जाते थे। तो फिर कुछ महीने ऐसे ही चले। फिर मेरे एक पड़ोसी भाई थे जिनका नाम है शरीफ भाई, उन्होंने मुझे सजेस्ट किया कि खिदमत बैंक में अपना खाता खुलवाएं और आपको बहुत हेल्प मिलेगी वहाँ से। तो उसके बाद मैंने खिदमत बैंक से मैं जुड़ा और उनकी हेल्प से मेरा यहाँ पे खाता खुला और उन्होंने ही मुझे काफ़ी सपोर्ट किया। मेरा जो फर्स्ट लोन था खिदमत बैंक से 30,000 का था, जो कि मेरे लिए एक बहुत बड़ी हेल्प थी, छोटी नहीं बहुत बड़ी हेल्प थी, क्योंकि उससे मेरा जो व्यापार है तीव्र गति पे चलने लगा। मेरे ग्राहक खाली नहीं जा रहे थे और उस एक छोटी सी अमाउंट की बदौलत आज से 1 साल पहले मैं अपना खुद का ब्रांड भी खड़ा कर चुका हूँ और ये सब श्रेय खिदमत मैक्स को जाता है, जिसके लिए मैं उनका तहे दिल से धन्यवाद करता हूँ। और ऐसे ही सभी व्यापारी भाइयों को ये जो है। तो मेरे भाइयों, ये खिदमत बैंक जो काम कर रहा है बिल्कुल अल्हम्दुलिल्लाह बहुत ही सुन्नत नबवी के तहत है। अल्हम्दुलिल्लाह अल्लाह इसको कबूल फरमाए और इसमें और मज़ीद जो ना मालदार अहले खैर ये तो लोग गरीबों का ताउन कर रहे हैं। मैं मेरी गुजारिश है कि जना एक माल मेरे को ख्याल आया जो संगारेड्डी में या कहीं भी लखपति करोड़पति लोग हैं, बहुत पैसा है रखा हुआ है। मेरे एक दोस्त का इंतकाल हुआ कोरोना वायरस में। उनके इंतकाल के बाद मालूम हुआ कि वो साहब जो तकरीबन 400 या 500 करोड़ के मालिक हैं। संगारेड्डी की बात दोनों में 400-500 करोड़ के मालिक हैं। तो दवाखाने को ले गए तो डॉक्टर्स बोले 1 करोड़ खर्चा आता है इनके इलाज का, क्या इरादा है? तो बेटे बोले बचते क्या? तो डॉक्टर बोला 50-50 बचे तो तुम्हारे नहीं बचे तो अल्लाह के। तो बेटे घर को लेके आ लिए। 1 करोड़ रुपए खर्च नहीं कर सके बेटे बाप पे। तो ऐसे मालदार हजरात से गुजारिश है कि ऐसे बैंकों का ताउन करें, खिदमत करने वालों की खिदमत करें। आप भी तालियां नको बजाओ, जरा समझो बात को, क्या बोल रहा हूँ सुबह। करोड़पति लोग पैसा निकाल के इनको देना बोल रहा हूँ, समझ रहे? थालियाँ नहीं है मेरे भाइयों, आपके थालियों के मोहताज नहीं हुए। तो लखपति लोग क्या करना, ऐसे कामों में ताउन करना। कैसा कर रहे हैं लोग, बैठ के सोचा मैं आखिर कैसा कर रहे हैं। इतने लोग, इतने नौजवान बच्चे काम कर रहे हैं, पैसे वसूल करना है, फिर बगैर इंटरेस्ट के ले रहे हैं लोग, पैसा कहाँ से ला रहे हैं, इनकी तनख्वाह कैसे मेंटेन कर रहे हैं। तो सोचिए खिदमत करने वालों का हम ताउन करने वाले बनना, क्योंकि नेक काम में ताउन करना भी क्या नेकी है। अल्लाह ताला हमको नेक तौफीक अता फरमाए। तो ये बहुत बेहतरीन काम है। मालदार लोग हजरात, मालदार हजरात, रिटायरमेंट वाले, पैसा है उनके पास, वो लोग क्या करना है, इसमें ताउन करना है करके और काम को आगे बढ़ाना। जैसा कि हमारा एक जना नरेंद्र मित्तल के कुछ नाम है बताया कि जना ऐसा खिदमत कर रहे हैं, बेहतरीन कर रहे हैं। तो अल्लाह ताला हमको कबूल फरमाए खिदमत हमारी। और हमारी नीयत ये है ना अल्लाह से
ये नियत रहना कि अल्लाह हमारी खिदमत को कबूल फरमाए। ये नियत के काम आने वाला है, ये काम आने वाला है। गरीबों की दुआ से जी उम्र बड़ी होती है ना, उम्र दराजी चाह रहे हैं, बलाएँ नहीं आना, हम पर टल जाना हमारी जी, बुरी मौत नहीं आना, हादसात नहीं आना, फालिज नहीं आना, लखवान। गरीबों का ताउन करो, इस हाथ से गरीबों को खैरात करते ना, अल्लाह ताला बीमारियों से बचा लेता, बलाओं से बचा लेता मालिक मौला। अल्लाह ताला हमारे शायद है कि जनाब जो भाई बदर साहब हैं उनको भी अल्लाह शिफा अजिला और कामिला मुस्तमिर अता फरमाए। ऐसी खिदमत कर रहे हैं लोग अल्हम्दुलिल्लाह, बहुत बेहतरीन चीज़ है ये। अल्लाह ताला ऐसी खिदमत को कबूल फरमाए। शुक्रिया, मौका दिया गया, जज़ाकल्लाह। ఖిద్మత్ సొసైటీ 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు ఎంజి అన్వర్ గారు, ఆయన సొసైటీ జిల్లా అధ్యక్షులు కూడా, అట్లాగే దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి మిత్రులందరికీ నమస్సుమాంజలు. ఇంతకుముందు కూన వేణుగోపాల్ గారు చెప్పినట్టు బ్యాంక్ అనగానే అప్పులు తీసుకున్న వాళ్ళు మేము చెల్లించలేని స్థితిలో ఉన్నాం, మాకు మరింత టైం కావాలని చెప్పే వాళ్ళే ఎక్కువ బాధతో ఉండి వస్తూ ఉంటారు. కానీ ఇవాళ ఖిద్మత్ ఒక కొత్త చరిత్రను సృష్టించింది. మ్యాక్స్ సొసైటీలో నిజంగా సమాజంలో చాలామంది సొసైటీలు పెట్టుకుంటున్నారు, కానీ అందులో సంతోషంగా ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అప్పులు ఇవ్వడం తీసుకోవడం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది ఏం కాదు. కానీ నిర్వాహకులు చెప్తున్నట్టు 2 విషయాలు మనం ఆలోచించాల్సింది. భారతదేశంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే ఆర్థిక సంక్షోభంలో భాగంగానే జరుగుతూ ఉన్నది. అయితే అది వ్యవసాయ రంగంలో మరింత ఆత్మహత్యలు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వాలు రకరకాలైనటువంటి పాలసీలు తెస్తున్నాయి, కానీ ఆ పాలసీలు పేద ప్రజలకు అనుకూలంగా కొన్ని చోట్ల ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. పేదవాళ్ళ యొక్క స్థితిగతులు మారడం అనేటువంటిది అంత ఈజీగా లేదు. మనం గతంలో 2020లో మహమ్మారి వచ్చినప్పుడు వేలాది మంది, లక్షలాది మంది ఉపాధిని కోల్పోయి చనిపోయినటువంటి కుటుంబాలంతా కూడా చనిపోయిన పరిస్థితి మనం చూసాం. అయితే దాని నుంచి బయటపడాలంటే మనిషికి మనిషి సహకారం అనేటువంటిది చాలా అవసరం. నిత్య జీవితంలో సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ సంపాదనలో ఒక కొంత పర్సంటేజ్ పేదలకు నేను సహకారాన్ని అందిస్తా అనేటువంటి ఆలోచన చేయట్లేదు. యూత్ అంతా కూడా తాగడం మీద పెడుతున్నారు, తినడం మీద పెడుతున్నారు. ఇవాళ హోటల్ బిజినెస్ బాగా పెరిగిపోయింది. అట్లాగే ఫైనాన్సులు కూడా చాలా పెరిగిపోయినాయి. ఎంత అనంటే రోజువారీ ఇచ్చేటువంటిది 10% వడ్డీకి కూడా తీసుకుంటున్నారు ఒక బలహీనమైనటువంటి పరిస్థితులలో. ఆ 10% వడ్డీ తీసుకున్న వాళ్ళు మళ్ళీ చెల్లించడం అనేటువంటిది చెల్లించలేక అనేకమైన ఇబ్బందులు, ఇల్లు అమ్ముకోవడము లేదా ఆస్తులు అమ్ముకోవడం వరకు కూడా జరుగుతున్నది. మరి ఇదంతా జరగొద్దంటే ఏం చేయాలి అంటే, మనకు నిజానికి చట్టంలో ఒక మంచి అనుకూలమైనటువంటి చట్టమే ఈ మ్యాక్స్ సొసైటీ చట్టం. కానీ దాన్ని చాలామంది స్టడీ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా దాన్ని పెద్దగా స్టడీ చేయలేదు. 2012లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రెసిడెంట్ ఫంక్షన్ హాల్లో ఈ మ్యాక్స్ సొసైటీ మేము ఖిద్మత్ సొసైటీని స్టార్ట్ చేస్తున్నాం, మీరు రండి, నేను అప్పుడు జేఏసీ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు రండి అంటే ఈ పెద్దలంతా అప్పుడు ఉన్నారు, వాళ్ళందరం వేదిక మీద ఉన్నలమే. అప్పుడు ఒక 20 నుండి 30 మంది అప్పుడే ఓపెన్ చేయించారు. అందులో నేను కూడా ఒక సభ్యునిగా చేరాను. అయితే అది ఇంత పెద్దగా అవుతుంది, 3,500 మంది సంగారెడ్డిలో సభ్యులు అవుతారని నేను ఊహించలే. ఇది చాలా గొప్ప విషయము. అట్లాగే రొటేషన్ కూడా తక్కువేం లేదు. మనం ఏమనుకుంటామంటే ఒక సభ్యుడిగా చేరిందంటే ఆయన అప్పు తీసుకోవడానికే చేరుతారు అని అనుకుంటే, అది ఇందులో ఈ చట్టంలో అట్లా లేదు. సభ్యుడు చేరిన వాళ్ళంతా కూడా హక్కుదారుడుగా మారుతున్నాడు. అంటే తను కూడా అందులో వాటాదారుడు, అందులో లాభం వచ్చినా నష్టం వచ్చినా వాటాదారుడుగా మారేటువంటి విషయమే ఇందులో ఉన్నది. కాబట్టి ఇది మంచి ఒక చట్టము. దీన్ని అమలు చేస్తున్నటువంటి నిర్వాహకులను నేను అభినందిస్తున్నా. ఒక్క పాత మెదక్ జిల్లానే 6 సెంటర్లను మ్యాక్స్ సొసైటీలను స్థాపించి 18,500 మందిని
సభ్యులుగా చేసి వాళ్ళ స్థితిగతులను మార్చడానికి ప్రయత్నం చేయడం అనంటే ఇది అందరికీ ఒక సమానమైనటువంటి, అంటే ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉంటాయి, వాళ్ళ యొక్క మనుషుల యొక్క కొనుగోలు శక్తిని పెంచడానికి ఏదో ఒక రకంగా ఉత్పత్తి సాధనంలో వాళ్ళని చేరుస్తూ ఉంటారు. వీళ్ళు కూడా అట్లే ఏం చేస్తున్నారు, చాలా ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు మహిళలందరికీ కూడా పావలా వడ్డీ ఇస్తున్నది. గ్రామాల్లో మీరు చూసుంటారు. ఆ పావలా వడ్డీతోనే వాళ్ళు అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఆ పావలా వడ్డీ కూడా లేకుండా మ్యాక్స్ సొసైటీ వాళ్ళు పేదవాళ్లకు లేదా అవసరమైన వాళ్లకు ₹1,00,000 వరకు సభ్యునికి వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి ఇవ్వడం అనేటువంటిది చాలా సహకారంగా ఉండడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. నిజానికి అప్పులు ఇచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ కట్టకపోతే పెనాల్టీ అవుతుంటుంది, డబుల్ పెనాల్టీ. ఈ ప్రైవేటు అప్పులు కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ అట్లా లేకుండా మనమంతా ఒకటే, ఒక కుటుంబ సభ్యులుగా ఉండాలి అని తర్వాత నిర్వాహకులు చెప్పినట్టు 4 షరతులు, నేను తాగను అని, కుటుంబ సభ్యులతో ప్రేమతో వ్యవహరిస్తానని, చుట్టుపక్కల వాళ్ళతోనే అసభ్యంగా వ్యవహరించనని, ఇట్లా షరాబ్ లాంటి వ్యాపారం నేను చెయ్యను అప్పు తీసుకోనని, ఈ కండిషన్ అనేటువంటిది బ్యాంకులో పోతే ఎక్కడ ఉండదు. నిజానికి మనుషులను మనుషులుగా తయారు చేసేటువంటి ఒక ఆలోచన విధానము ఈ మ్యాక్స్ ఆర్గనైజర్లు, ఖిద్మత్ ఆర్గనైజర్లు మరి ముందుకు రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అది నాకు తెలిసేందనంటే మనుషులందరినీ దేవుడు సమానంగా చూస్తాడంటారు, కానీ సమాజంలో ఈ సమానత్వం లేదు. డబ్బున్న వాళ్ళు వేరుగానే ఉంటారు, చదువుకున్న వాళ్ళ గౌరవం వేరుగా ఉంటుంది, డబ్బు లేకపోతే వాళ్ళ గౌరవం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందనంటే ఈ ఖిద్మత్ సొసైటీ ఏం చేస్తుంది, నువ్వు అప్పు తీసుకున్నా కూడా నీ యొక్క కొనుగోలు శక్తిని పెంచుకో, అట్లాగే నువ్వు డబ్బును సంపాదించుకో, నీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి నువ్వు ప్రయత్నం చేయని చెప్పి నీ యొక్క హోదాను డబ్బుల పరంగా పెంచుతూ ఉన్నది. ఇది మరి గతంలో ఉన్నదానికి భిన్నమైనటువంటిది. బ్యాంకుకు పోతే అనేకమైన షరతులు ఉంటాయి, నీ అప్పు ఎట్లా తీరుస్తావా అని బ్యాంకు మేనేజర్ అడుగుతాడు. మరి అనేకమైన షరతులు చూపించి దాన్ని చెప్పిన తర్వాతనే అవి ఆమోదయోగ్యం అయితేనే అప్పిస్తూ ఉంటారు, ఆమోదయోగ్యం కాకపోతే నీకు అప్పి అని చెప్పి పంపిస్తూ ఉంటాడు. ఇక్కడ అట్లా లేదు. నీ కొనుగోలు శక్తి ఉన్నా లేకపోయినా కూడా నీ మీద నమ్మకంతో వీళ్ళు డబ్బు ఇస్తున్నారు, అది కూడా నీ ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారు. అట్లాగే కలెక్ట్ చేసుకోవడానికి కూడా నీ సమయాన్ని వృధా చేయకుండా కలెక్షన్ కూడా డోర్ స్టెప్ దగ్గరికే వచ్చి చేయడం అనేటువంటిది ఒక మానవతా దృక్పథంతో చేస్తున్నటువంటి ఈ మ్యాక్స్ సొసైటీ ఖిద్మత్ ఆర్గనైజర్లందరికీ నా పక్షాన మరొకసారి మరి నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఇది మరింత అభివృద్ధి చెందాలని మనుషులందరికీ కూడా ఇక్కడ ఇచ్చేటప్పుడు చాలామందికి ఏమనుకుంటుందంటే జమాతే ఇస్లాం హింద్ అనగానే ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్, అది వాళ్ళ కోసమే పనిచేస్తుంది అనేటువంటిది ఒక అనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి ఇది ఏంటంటే 50% కంటే ఇతర వర్గాల వాళ్ళు ఉన్నారు, ముస్లింలు కొద్దిమందే ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా మరి 50% కంటే ఎక్కువ అందులో చూస్తే మనకు కనబడుతుంది. అంటే మనుషులంతా ఒకటే, మనమంతా ఒక సమానంగా జీవిస్తాం ఈ సమాజంలో అని చెప్పి ఒక సంకేతాన్ని కూడా ఇస్తూ ఈ ఖిద్మత్ సొసైటీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నం మరింత ముందుకు పోవాలని, అందరం కలిసి ఒక సమానత్వంగా జీవించేటువంటి, సహోదరత్వంగా జీవించేటువంటి సొసైటీ ఆవిష్కృతం కావాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మిత్రులు. चिंता प्रभाकर साहब जो इस खिदमत बैंक के पहले 10 मेंबर्स में भी आप भी हमारे मेंबर पैटर्न सब कुछ है, इन्होंने बहुत शुरू से ही पैटर्नेज किया, सपोर्ट किया और वो एक इमेज बिल्डिंग में भी उन्होंने बहुत बड़ा रोल किया. हम आपका थैंक यू करते सर. हम दुआ करते कि अल्लाह ताला प्रभाकर साहब की सेहत दे, उम्र दे और वो ज़्यादा से ज़्यादा काम पब्लिक के लिए करने का मौका भी दे. तो दोस्तों, संगारेड्डी इंटरेस्ट फ्री बैंकिंग सिस्टम की जन्मभूमि है. तो हम पहली मर्तबा एक कॉन्सेप्ट को लेकर जब आए थे तो इधर उधर परेशान फिर रहे थे. तो उस वक्त हमारे संगारेड्डी के दोस्तों ने कहा कि तुम्हारी परेशानी का इलाज हमारे पास है.
तो ये मैं इसलिए संगारेड्डी के तमाम लोगों का शुक्रिया अदा करता हूँ कि आप वो लोग हैं जो इस कॉन्सेप्ट को ज़मीन पर लाने में सबसे पहला अमली ताउन आपने किया, और इसलिए आप मुबारकबाद हैं। और ये भी कि आपके उस हिम्मत और जुर्रत और कोशिशों की वजह से आज ये खिदमत का जो कॉन्सेप्ट है वो 3 स्टेट में चल रहा है कि तेलंगाना, आंध्र प्रदेश, कर्नाटका। अगर आप इसको ताउन ना करते तो गालिबन इस कॉन्सेप्ट का क्या होता वो अल्लाह जाने, लेकिन अल्लाह का मंशा भी था कि आपके ज़रिए से इस काम को आगे बढ़ाए। तो मैं आपके हक़ में अल्लाह से दुआ करता हूँ कि संगारेड्डी के हर फ़र्द को अल्लाह ताला बेहतरीन इल्म, उम्र, सेहत, दौलत, प्रॉस्पेरिटी से नवाजे और यहाँ लोग खुश रहे, सब खुश रहे, मैं इसकी दुआ करता हूँ। दोस्तों, बुज़ुर्गों, इस इंटरेस्ट फ्री सिस्टम का पहला दौर हमारा अब ख़त्म हुआ है, सेकंड फेज़ में हम दाखिल हो रहे हैं। पहला दौर में क्या आपने अचीव किया, क्या आपने हासिल किया, वो ये कि अब 1,15,000 फैमिलीज़ इसके मेंबर हैं पूरी सोसाइटीज़ के। यानी ये कि टोटल हमारे पास 47 ब्रांचेस हैं, 18 रजिस्टर्ड सोसाइटीज़ हैं, 3 स्टेट में काम है, 1,15,000 मेंबर्स हैं, और हमारा एनुअल टर्नओवर इस साल का मोर देन 1,000 करोड़ का है। तो ये पैसा कोई पैसे वालों से नहीं, सिर्फ गरीब से आया है। छोटे छोटे जो कारोबार हैं, खिदमत बैंक करता क्या है? वी बैंक विथ अनबैंक पीपल। जिन लोगों को बैंक सीढ़ी चढ़ने नहीं देता है वो सब हमारे लोग हैं, सब हमारे लोग हैं। तो ये छोटे छोटे मेहनत करने वाले, पहले होता था ये कि साहब मेहनत ये करते थे और वेजेस सूदखोर ले जाता था, बड्डी वाला ले जाता था, और ये बेचारा मेहनत करके करके इसका जेब हमेशा खाली रहता था। तो उसको हमने तोड़ा, कहा कि भाई मेहनत जिसकी होगी उजरत उसकी होगी। तो अब हज़ारों केस ऐसे हैं जिनके बैंक बैलेंस पे हमारे पास खिदमत में 2-4 लाख रुपए पड़े हुए हैं, वरना वो पैसे 2-4 लाख रुपए देखते भी नहीं थे, उनके पास मौका ही नहीं था। तो ये अल्लाह का करम है कि ये उसने ऐसा काम किया। ये इसलिए कि हमारे धर्म में, हमारे मज़हब में सूद एक ऐसी एक्टिविटी है जिससे पैसा गरीब से निकलकर अमीर को जाता है, और ऊपर वाला चाहता है कि पैसा ऊपर से नीचे आए, जिसको हम ज़कात कहते हैं। तो इसलिए ऊपर वाले ने कहा कि सूद को प्रोहिबिट कर दिया जाए। इस्लाम में प्रोहिबिटेड है, वो हराम का मतलब है कि नो वन शुड, खाली मुसलमान नहीं, कोई भी ना करे, इसलिए कि गरीब का पैसा अमीर को जाता है और गरीब तड़प तड़प के मर जाता है। तो इसलिए ऊपर वाले ने कहा कि ऐसा नहीं होना चाहिए, गरीब को ऊपर से पैसा आए, गरीब की मेहनत उसके पसीना सूखने से पहले वापस दे दी जाए। ये हमारा धर्म कहता है, हमारा मज़हब कहता है। तो इस कॉन्सेप्ट को लेकर ये चीज़ चल रही है। तो पिछले 12 साल में इसने बहुत सारा अल्हम्दुलिल्लाह काम किया। हज़ारों सक्सेस स्टोरीज़ हैं, एक दो नहीं हज़ारों सक्सेस स्टोरीज़ हैं। और ये इसलिए हुआ कि आप सब लोगों ने इसको अपना समझा। खिदमत अब हर आदमी कहता है कि ये हमारा बैंक है, ये हमारा बैंक है। इसको इसलिए ये आपकी जो आमद है इस बात की दलील है कि हमारे इस कोऑपरेटिव को इन लोगों ने अपनी समझा, और इसलिए ये उनकी है, हमारी नहीं है, ये तो उन्हीं की है। तो ये बड़ी बात है। दूसरी अहम बात मुझे इस वक्त ये कहना है कि इंटरेस्ट एक फ्रॉड है। कि इंटरेस्ट का बैंक क्या करता है कि आपको पैसा देता है, कहता है कि तुम्हारा बिजनेस चले या ना चले, मुझे 8% इंटरेस्ट चाहिए। ये बैंक कहता है, इंटरेस्ट बेस्ड इकोनॉमी कहती है। और खाली पैसे से पैसा पैदा नहीं होता जब तक उसके ऊपर मेहनत न की जाए, इंफ्रास्ट्रक्चर डेवलप ना किया जाए, एनर्जीज़ को लगाया ना जाए, मार्केट बनाया ना जाए, जब तक पैसा पैसे को पैदा नहीं कर सकता। आप
500 रुपये की नोट जेब में रखकर 5 साल तक भी कोर्ट को टंगाए, वो 501 होने वाला नहीं है, बल्कि वो गिरकर इन्फ्लेशन की वजह से गिरकर वो 400 हो सकता है, लेकिन 500 नहीं हो सकता है। 500 रुपये पर आपकी मेहनत उसे 800 बना सकती है। तो इस फ्रॉड को हमने कॉन्सेप्चुअली देखा कि ये फ्रॉड है, जब तक इस पर मेहनत ना हो पैसा अपने जैसा पैदा नहीं कर सकता। इसलिए इसके टक्कर पर, इसके मुकाबले में एक इंटरेस्ट फ्री सिस्टम हमने लाने की कोशिश की। ये ऊपर वाले और आप सबकी कोशिशों से इसको राहत मिली। दूसरी बात यह है कि खिदमत बैंक सिर्फ पैसे लेने देने के लिए नहीं है, हम एक सोशल मूवमेंट भी है। हम चाहते हैं कि हमारा मेंबर वो नशा ना करे। हमारा कोई भी मेंबर खिदमत का वो ना ड्रग ले, ना वाइन ले, ना शराब ले, ना और ऐसे कोई काम करे। तो हम चाहते हैं कि हमारा मेंबर नशे से पाक हो। ये तो अच्छी बात है, वो खिदमत के लिए बहुत ज़रूरी है कि वो जब पीता है तो शाम को हमको पहचानता भी नहीं हो कि वो कहता है तुम कौन है। तो लाजिम बात है कि हमारा प्रॉब्लम है, पैसे हम सब डिपॉजिट पे लाते हैं, जब वो ऐसा सवाल कर दिया तो फिर हमारी ज़मीन हिल जाती है। तो इसलिए हमने कहा कि साहब शराब नशा करने वाले डिपॉजिट तो कर सकते हैं, लेकिन खिदमत बैंक उनको फाइनेंस नहीं करता है। तो इसलिए बहुत सारे हज़ारों लोगों ने उस शराब पीने का धंधा छोड़ दिया है, कहा कि भाई घर गृहस्थी की लाइफ चलाओ, और ये बात अच्छा है। ये खिदमत का एक हमारे सोशल रिस्पॉन्सिबिलिटी, हम एक सोशल मूवमेंट है। वी वांट द सोसाइटी शुड ट्रांसफॉर्म। हम सोसाइटी को चेंज करना चाहते हैं, शरीफ बनाना चाहते हैं, अच्छा बनाना चाहते हैं। तो ये हमारी सोसाइटी का पहला काम है कि वो नशा को, हमने कहा कि नशे वाले को फाइनेंस नहीं करते हैं, सर्विस हम दे देते हैं कि डिपॉजिट वो कर ले, फिर विड्रा कर ले। ये पहली बात है। दूसरा, हमने सोशल रिस्पॉन्सिबिलिटी ये हमारे ऊपर फिक्स की कि मेरा मेंबर, खिदमत का मेंबर, वो डोमेस्टिक वायलेंस नहीं करेगा, कि अपने घर में औरत को नहीं मारेगा। जब हमारी मीटिंग में हम जब बात करें, 2-3 साल तो चलाए, बाद में लोग बोले कि साहब ये वन साइड आप चल रहा, इसको अब आजकल उधर से मारे जा रहे हैं, तो उधर से मारे जा रहे। तो हमने उसको ज़रा सा अमेंडमेंट कर दिया, कहा कि स्पाउस आपस में ना लड़े, मियाँ बीवी आपस में झगड़ा ना करें, वरना हम डोमेस्टिक वायलेंस में एक को पकड़ रहे थे। तो बाद में पता चला कि घर में ऐसा आजकल मामला नहीं है, कोई दूसरा मामला भी है, तो उसको भी हमने कंसिडर कर दिया। तीसरी चीज़ ये है कि हमारी सोशल रिस्पॉन्सिबिलिटी ये है कि हर खिदमत का मेंबर बच्चों को स्कूल भेजे, कि एनरोलमेंट पूरा होना चाहिए, चाहे गवर्नमेंट स्कूल हो, चाहे प्राइवेट स्कूल हो, चाहे मदरसा हो, चाहे कुछ भी हो, लेकिन नेक्स्ट जनरेशन इस जनरेशन से एजुकेशनली अपग्रेडेड हो। ये हमारा काम। तो खिदमत का कोई मेंबर वो अपने बच्चों को घर में खिलाता पिलाते ना रहें, ये स्लम में रहें या महल्ले में रहें, ये हमारी रिस्पॉन्सिबिलिटी है कि हमारा मेंबर को हम बच्चों से उसके बच्चों को हम कहें कि वो स्कूल में डालें। और एक रिस्पॉन्सिबिलिटी हमारी ये है कि घर के अंदर, घर के बाहर वो क्लीनिंग का इंतज़ाम करें, क्योंकि इंडिया में क्लीनिंग ना होने की वजह से बहुत सारे वाटर बॉर्न डिसीज़ जो होते हैं वो आ जाते हैं। मच्छर का मामला हो, पानी का मामला हो, और हमारे बड़े पैसे उसमें चले जाते हैं, गरीब के पैसा उसमें चले जाता है टैबलेट्स वगैरह लेने में। तो ये 4 रिस्पॉन्सिबिलिटीज़ हमने हमारे मेंबर को दिए कि खिदमत का मेंबर, उसको दूर से आते हुए हम पहचान सकते हैं कि ये हमारा मेंबर है, घर गृहस्थी का है, मियाँ भी वो बीवी बच्चों के साथ खुश रहता है, टाइम पे घर को जाता है, कोई गैर गलत कामों में वो इन्वॉल्व नहीं होता है। तो एक सोसाइटी को बदलने का एक तरीक़ा खिदमत है। तो ये पहले मरहले में जो काम हुआ है, ये बहुत बड़ा काम हुआ है। इस काम को देखकर अब हम सेकंड फेज़ में दाखिल हो रहे हैं। ये सेकंड फेज़ हमारा ग्रोथ और परफेक्शन का फेज़ है कि हम और ग्रोथ होना चाहते हैं। आज 2030 तक, 2030 तक हमारा जो टारगेट है वो ये कि आज 1000 करोड़ से हम 5000 करोड़ को हमारा टर्नओवर ले जाना चाहते हैं। तो ये एक हमारा विज़न प्लान, हमने मिशन प्लान उसको सेट किया है कि 1000 से निकाल कर 5000 को ले जाएं।
और 1.25 लाख मेंबरशिप जो है उसको बढ़ाकर हम 4 लाख मेंबरशिप तक ले जाएं। ग्रोथ रेट एनुअल 20% हम लाना चाहते हैं कि मेंबरशिप 20% बढ़े, डिपॉजिट्स 20% बढ़े और फिर इसी तरह से फाइनेंसिंग 20% बढ़े, कि बैड डेट 20% नहीं बढ़े, वो घटे, कि आउटस्टैंडिंग अमाउंट वो घटे। तो इस विज़न में हम चाहते हैं कि हमारे सारे मेंबर्स, हमारे सारे वेलविशर्स, वो नए मेंबर्स को बनाने में आप योगदान दें। आप अपने भाइयों को, बहनों को, दोस्तों को और जहाँ जहाँ आप समझते हैं वो आप कहें कि साहब अपना बैंक अकाउंट खिदमत में खोलो, ताकि तुम उनसे फ़ायदा भी उठाओ और फ़ायदा भी पहुँचाओ। तो ये दोनों काम करने के लिए हम आपसे ये अपील करते हैं। फिर दूसरी बात ये कि इस काम करने में अब बॉडी हमने कुछ एनहांस किया है, बड़ी बनाए कि अब हमारे जो चीफ हैं अनीस साहब, वो रिज़र्व बैंक ऑफ इंडिया के वो एग्जीक्यूटिव डायरेक्टर रहे, कि पहले हम सोशल एक्टिविस्ट चलाते थे, अब प्रोफेशनल्स लेवल पर हम उसको बढ़ा दिए कि रिज़र्व बैंक ऑफ इंडिया का जो एक पूरे इंडिया में 6 रीजन्स हैं रिज़र्व बैंक की, वन ऑफ द रीजन वो उनका था। तो ऐसे बड़े आदमी को हमने अपना चेयरमैन बनाया और उसके गाइडेंस में ये सिस्टम चल रहा है, फाइनेंशियल सिस्टम हमारा। फिर उसी तरह से एस ए हुदा साहब जो DIG आंध्र प्रदेश थे, वो इसके वाइस चेयरमैन हैं। 4 IAS ऑफिसर्स रिटायर्ड वो इसके मेंबर्स हैं। श्रीकांत साहब एक बहुत बड़ी IT कंपनी चलाते हैं, इस्लामिक फाइनेंस के, वो एक्सपर्ट हैं UK के, उन्होंने भी इसको ज्वाइन कर लिया है। तो अब सेकेंड फेज़ में हमने एक ऊपर की जो मॉनिटरिंग बॉडी है वो एक्सपर्ट लोगों की हमने बना रखी है। तो इससे उम्मीद की जाती है कि एक सोशल एक्टिविस्ट और एक प्रोफेशनल लुक में 2 फ़र्क होता है, वो इंशाल्लाह इसमें हो जाएगा। फिर ये बात है कि इसके बाद में हम अपनी टेक्नोलॉजी को एट पार विथ एनी नेशनलाइज बैंक हम कर रहे हैं कि नेशनलाइज बैंक SBI की जो अकाउंटिंग सॉफ्टवेयर है वो हमारे पास रहेगा, और AI का भी हमने इस्तेमाल करना शुरू कर दिया कि आर्टिफिशियल इंटेलिजेंस वो हमारे सिस्टम में है, और पेपरलेस सिस्टम हम उसको बनाए हैं। हमारे खिदमत की जो स्पेशलिटी है कि मेरा जो मेंबर होता है वो छोटा कारोबारी होता है, कि काउंटर पर अकेला रहता है, वो किसी काम के लिए बैंक को नहीं जाता है। इसलिए हमारा सिस्टम ये कहता है कि उसके काउंटर पर हम डिपॉजिट लेते हैं, उसके काउंटर पर हम रिकवरी लेते हैं, उसके काउंटर पर हम विड्रॉल देते हैं, कि विड्रॉल भी वो अपने काउंटर पर ही लेता है। मोबाइल ATM खिदमत के पास है और इंडिया में किसी के पास नहीं है कि आप अपने काउंटर पर बैठ कर विड्रॉ नहीं कर सकते, वो खिदमत आपको अपने काउंटर पर कराता है। तो ये वो इसके सर्विसेज हैं। इससे हम चाहते हैं कि मेरा देश एक ऐसा बड़ा देश बने जहाँ पर हार्मनी हो, कि कम्युनल हार्मनी हो, कि हर इस देश का हर सेक्शन ऑफ द सोसाइटी इसके साथ चले। कि हम चाहते हैं कि पूरे देश में परिवर्तन आए, कि समझ का परिवर्तन आए, रवैयों का व्यवहार करने के में परिवर्तन आए, और एक ऐसा चेंज आए जहाँ पर हम हमारे देश से गुर्बत को हम बाय बाय करें। तो गुर्बत को बाय बाय करने के लिए ये खिदमत का प्लेटफॉर्म बहुत अहम प्लेटफॉर्म है। अदरवाइज़ क्या है कि ओनली 6 to 7% ऑफ द पीपल दे विल गेट द जॉब, और 94% लोगों को कुछ ना कुछ कारोबारी करना पड़ता है, कुछ ना कुछ करना पड़ता है। तो खिदमत बैंक वॉकेबल डिस्टेंस पर विदाउट एनी एक्स्ट्रा अमाउंट आपको फाइनेंस करता है। ये हमारी ताकत है। हमारी ताकत ये है कि कोई बैंक आपको सीढ़ी चढ़ने नहीं देता, हमारा बैंक आपको वॉकेबल डिस्टेंस से फाइनेंस करता है और कोई काम नहीं देता। इससे आप अपने घर की इकनॉमी को ठीक कर सकते हैं, अपने बच्चों को पढ़ा सकते हैं, घर के मेडिकल नीड्स को पूरी कर सकते हैं, पेरेंट्स जो बुज़ुर्ग हो गए हैं, बड़े हो गए, एज ओल्ड हो गए, उनकी खिदमत कर सकते हैं। फाइनेंस स्ट्रांग रहा तो सब सोसाइटी स्ट्रांग होती है। तो जो हुकूमतें, जो गवर्नमेंट चाहते हैं कि इनको चैरिटी पर लाना है, सब्सिडी पर लाना है, खिदमत चाहती है कि हमारे देश के लोगों को तुम्हारी चैरिटी की, तुम्हारी सब्सिडी की ज़रूरत नहीं है। करप्शन फ्री, एक्सप्लॉयटेशन फ्री सिस्टम चाहिए हमको। ऐसा सिस्टम चाहिए जहाँ पे करप्शन ना हो,
ऐसा सिस्टम चाहिए जहाँ पर एक्सप्लॉयटेशन ना हो, ऐसा सिस्टम ना चाहिए हमको। गरीबों को पैसों की तुम्हारी भीख की ज़रूरत नहीं है। खिदमत बैंक वो प्रोवाइड कर रहा है कि आप वाकेबल डिसिप्लिन से फाइनेंस लें, बिजनेस बढ़ाएं और अपना पैसा जो वापस करना है वापस कर दें, ताकि तुम भी खुश रहो। विन विन सिचुएशन हो जाए, सिस्टम भी विन हो जाए, पर्सन भी विन हो जाए। ये हमारा कॉन्सेप्ट है। हजरात, मैं अपनी बात यहाँ पे ख़त्म करता हूँ इस उम्मीद से कि हमारे बड़े लोग और आप तमाम लोग संगारेड्डी और हमारे मेदक, पुराने मेदक डिस्ट्रिक्ट के जो हमारा काम चल रहा है कि मेंबरशिप ड्राइव में आप अपना रोल प्ले करें, कि आप हमें डोनेशन ना दें। आपको डोनेशन नहीं चाहिए हमें। ऐसा बोलना आसान काम नहीं है, वरना हर सोशल ऑर्गेनाइजेशन डोनेशन पूछता है, हम डोनेशन नहीं पूछते हैं। हम पूछते हैं कि साहब मेंबर बनो, डिपॉजिट लगाओ, बिजनेस बढ़ाओ, कंजम्पशन कम करो और बैलेंस बढ़ाओ। इससे तुम्हारा नेक्स्ट जनरेशन वो आज से साउंड हो जाएगा। हमारे बच्चों को मुश्किलात जो हम देख रहे हैं वो बच्चे ना देख पाएँ। तो इस समझ को, इस थॉट प्रोसेस को स्ट्रांग करने के लिए हम आपसे गुजारिश करते हैं कि इस प्रॉस्पेरिटी की बस में आप भी बैठ जाएं। आप बस में बैठेंगे तो प्रॉस्पर हो जाएंगे, बस में नीचे ठहर जाएंगे तो बस तो निकल जाएगी, फिर आपको दूसरी बस आएगी नहीं आएगी वो तो ऊपर वाला जाने। तो हम ये चाहते हैं कि छोटे कारोबारी जो भी हैं, फ्रूट बेचने वाला, तरकारी बेचने वाला, पान की डब्बा वाला, बेकरी वाला, मिठाई की दुकान वाला और फिर ऑटोमोबाइल वाला और चप्पल की दुकान वाला, ऐसे 100 छोटे बिजनेस हैं जो आदमी रोज़ाना 1000-1200 रुपये कमाता है। हम चाहते हैं कि वो 2-2.5 हज़ार में बदल जाए उसकी रोज़ाना की अर्निंग। तो आपकी सिंसेरिटी वर्क इस सिस्टम का प्रॉपर आपको फाइनेंसिंग सिस्टम सही हो जाए तो मेरा देश एक महान देश में कन्वर्ट हो जाएगा, मेरे लोग बड़े लोग बन जाएंगे। तो इस तब्दीली की इस कोशिश में हम चाहते हैं कि संगारेड्डी नंबर 1 रहे। आपको हम बोल सकें, मैं अगर दिल्ली में जाऊं और उत्तर प्रदेश के किसी एरिया में जाऊं कि जाके संगारेड्डी में देखो कैसे लोग प्रॉस्पर कर रहे हैं इस इंटरेस्ट फ्री सिस्टम की वजह से। मैं अपनी बात को ख़त्म करता हूं, अल्लाह से दुआ करता हूं कि मालिक हमारी काविशों को कबूल फरमाए। तूने सूद को हराम करार दिया, तेरे इस हुक्म को हम ज़मीन पर नाफिज करने की कोशिश कर रहे हैं। मौला तू हमारी मदद फरमा। सदक़ल्लाहुल अज़ीम। नेकी और खैर के कामों में एक दूसरे की मदद करो और बुराई और बेहयाई के कामों में मदद मत करो, ये कुरान मजीद का इरशाद है। अल्हम्दुलिल्लाह, मैं आप तमाम लोगों का बहुत मशकूर और ममनून हूँ कि आप लोग यहाँ पर काफ़ी देर से बड़े सुकून से ये प्रोग्राम समाप्त फरमा रहे थे, जिसमें हमारे खिदमत बैंक के मेंबर्स भी हैं और इसमें मुस्लिम और बिरादरान वतन हिंदू भाई भी हैं और ख़वातीन भी हैं। मैं अल्लाह ताला का शुक्र बजा लाता हूँ कि अल्लाह ताला ने हमें ये मौका इनात फरमाया और हमारे मुअज़्ज़िज़ीन शहर, उलमा इकराम और हमारे ज़िम्मेदारान, सरवत सोसाइटी, स्टेट लेवल की लीडरशिप, इन सब का मैं मशकूर ममनून हूँ कि आपने यहाँ पर आकर के हमारी हिम्मत अफ़ज़ाई की, हमें अप्रिशिएट किया। इंशाअल्लाह हम यहाँ से कोशिश करेंगे कि अपने काम को डबल टिबल कर देंगे इंशाअल्लाह। अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि खैरात से बेहतर है कि लोगों को क़र्ज़ हसना दिया जाए, यानी एक आदमी को भीख देना, खैरात देना, चैरिटी करना, उसकी इज़्ज़त नफ्स को ठेस पहुंचती है। तो अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि उसकी इज़्ज़त की बक़ा के लिए, उसकी सेल्फ़ रिस्पेक्ट के लिए उसको फ़ाइनेंशियल हेल्प की जाए। तो वो कॉन्सेप्ट के तहत खिदमत बैंक ना कोई चैरिटी है, ना खैराती इदारा है, बल्कि ये एक काम करने वाले हाथों को मदद करने का एक इदारा है। जब हमने इसको क़ायम किया तो ये लोगों में इसके चर्चे थे कि ये इस्लाम के नाम पे, मुसलमानों के नाम पे एक बैंक की शक्ल दी जा रही है
क्योंकि लोगों ने देखा कि इससे पहले कई ऐसे फार्मूले आए थे जो नाकाम रहे। अब मेरी उम्र के लोग हैं तो जानते होंगे कि हैदराबाद में अल मीज़ान के नाम का एक इदारा कायम हुआ था जो हलाल मुनाफा और हलाल आमदनी की बुनियाद पे लोगों का पैसा जमा किया और गबन कर दिया। इसी तरह अल मीज़ान के बाद अल फला नामी सईद भाई अल फला बोल के हैदराबाद में डबल मुनाफा ट्रिपल मुनाफा हलाल मुनाफा के नाम पे करोड़ों रुपयों का उन्होंने चूना लगाया। फिर आज के दौर में एक नया भी चल रहा है कि नुहिरा शेख जो गोल्ड कंपनी के नाम पे बहुत सारे रियल इस्टेट के नाम पे बहुत सारे लोगों को वो चूना लगा चुकी हैं, वो शायद जेल में भी है और कुछ केसेस भी उन पर चल रहे हैं। अल्लाह का करम ये रहा कि खिदमत सोसाइटी का जो फार्मूला जो कॉन्सेप्ट था उसकी बुनियाद पर हम 13वें साल में 13 ईयर्स में हम दाखिल हैं। अल्हम्दुलिल्लाह बग़ैर किसी कंट्रोवर्सी के बग़ैर किसी शिकायत के ये हमारा इदारा ग्रेजुअल तरीके से चल रहा है अल्हम्दुलिल्लाह। इसके मुस्तहिक़ आप हज़रात भी हैं जिन्होंने रिस्पांस दिया, बड़ी हिम्मत अफजाई की और प्रॉम्प्ट इसके रूल्स को फॉलो करते हैं। बहुत सारे लोगों को तकलीफ़ भी होती है कि वक्त पे उनको पैसा नहीं मिलता। पैसा इसलिए नहीं मिलता कि हमारे सोसाइटी के कुछ रूल्स हैं, प्रॉम्प्ट लेना प्रॉम्प्ट देना। अगर ले लिया और फिर आता रहा वक्त पे अदा ना किया तो सोसाइटी की एक कमेटी है लोन सैंक्शन कमेटी, वो उसके कैरेक्टर साबिक़ा रिकॉर्ड को देखते हुए उसको लोन देती है। बाज़ लोग ऐसे हैं जिनको फटाफट लोन मिल जाता, बाज़ लोग ऐसे हैं जिनको रोक के समझा के थोड़ा देना पड़ता। ये हमारे सिस्टम को साबिक़ा गवर्नमेंट के सामने भी हमने रखा था कि हम एक ऐसी सोसाइटी चलाते हैं तेलंगाना में, तो उसका अच्छा रिस्पांस आया था और हुकूमत की तरफ से एक टीम हमारे पास आई थी हमारा जायज़ा लेने के लिए, जिसकी क़यादत दाना किशोर IAS ऑफिसर साबिक़ा फाइनेंस सेक्रेटरी थे, उन्होंने यहाँ पर विज़िट किया। शफ़ीउल्लाह IFS और AK खान साहब, ये सब टीम जो है तो हमारे ये सोसाइटी से अच्छी तरह वाकिफ़ थे और उन्होंने आके हमारे बेनिफिशरीज से बात की कि हम भी तो फाइनेंस करते हैं, फाइनेंस माइनॉरिटी लोन देते हैं हम भी, फिर हमारा पैसा रिकवर नहीं होता, खिदमत बैंक का पैसा आप लोग वक्त पे लौटा देते हैं। तो हमारे बेनिफिशरीज ने उनको जवाब दिया कि खिदमत में न रिश्वत है न रिकमेंड है, ये हमारे परफॉर्मेंस के ऊपर हमें लोन मिलता है, हमें किसी की रिकमेंड की भी ज़रूरत नहीं है ना कुछ देने लेने की ज़रूरत है। अलबत्ता माइनॉरिटी फाइनेंस में रिश्वत भी देना पड़ता, रिकमेंड भी लगाना पड़ता, हमको पैसा वक्त पे नहीं मिलता इसलिए हम वक्त पे बनते नहीं। तो ये बात गौर से उन्होंने नोट की और हुकूमत तक ये बात पहुंचाई, पर उन्होंने एक शर्त रखी थी कि माइनॉरिटी फाइनेंस के ज़रिए से हम आपको क़र्ज़ हसना के तौर पे देते हैं, काफ़ी बड़ी रकम देंगे, मगर हमारा कंडीशन ये है कि ये सिर्फ मुस्लिम तबके में काम करेंगे आप। तो हमने उनको मना किया कि हम सिर्फ मुस्लिम में नहीं करेंगे बल्कि पूरे हमारे देशवासियों के दरमियान में हम ये काम करेंगे। जो कोई गरीब है, जो कोई हकदार है, हम उनको बराबर लोनिंग करेंगे, हम ये कंडीशन पे आपके साथ नहीं चल सकते, हमने वाज़े कर दिया था। अल्हम्दुलिल्लाह वो दिन है और आज का दिन है कि हम तरक्की की सिमत जा रहे हैं। अल्लाह का बड़ा फजल व करम है। इसके मेंबर साबिक़ा मिनिस्टर हरीश राव साहब भी मेंबर हैं ज़ैराबाद की सोसाइटी में, चिंता प्रभाकर साहब सदासपेट की बैंक के मेंबर हैं और उनके फर्जंद संगारेड्डी की बैंक के मेंबर हैं। इसी तरह जहाँ कहीं भी हमारे ब्रांचेस हैं वहाँ के MLA और MP वहाँ के मेंबर बनते गए हमारे काम को देख के। और ज़ैराबाद में जब हमने प्रोग्राम किया था इसका इनाग्रल प्रोग्राम, तो हमारे फोल्डर को पढ़ के हरीश राव साहब बहुत मुतासिर हुए और उन्होंने कहा कि ये ब्रांच सिद्दीपेट में भी कायम करें आप, बल्कि उन्होंने गुजारिश की तो हम लोग सिद्दीपेट में भी उसको कायम किए। हमारे मेदक ज़िले में इस वक्त हमारे 6 ब्रांचेस काम कर रहे हैं। सबसे पहला संगारेड्डी, उसके बाद सदासीपेट, उसके बाद जहीराबाद, उसके बाद सिद्दीपेट, उसके बाद गजबल, उसके बाद मेदक। इस तरीके से ये हमारा
नेटवर्क फैलता जा रहा है। अल्हम्दुलिल्लाह इस सब की शुरुआत, इसकी बुनियाद संगारेड्डी है, क्योंकि बिलासूदी सिस्टम को रिज़र्व बैंक अलाउ नहीं करता। तो बहुत सारी जगह पर इस सोसाइटी को, इस कॉन्सेप्ट को एक्सेप्ट नहीं किया गया, लेकिन संगारेड्डी में अल्हम्दुलिल्लाह इसको एक्सेप्ट भी किया गया, यहाँ के अवाम भी इसका साथ दी। उसके नतीजे में हम आगे बढ़ते रहे। अब 47 ब्रांचेस हमारे मॉडल पे सारे रियासतों में चल रहे हैं अल्हम्दुलिल्लाह। ये चंद बातें थी जो आपके गोशे गुजार करनी थी। आपसे गुजारिश है कि बस एक 5-10 मिनट में हमारा प्रोग्राम ख़त्म होता है, उसके बाद नमाज होगी, उसके बाद इशाया का इंतज़ाम है, खाने का इंतज़ाम है। आप तमाम से गुजारिश है कि इससे इस्तिफ़ादा करके जाएँ। जज़ाकल्लाह खैर। मुफ्ती अफसर साहब गाరు, రేపు సార్ గారు, మా అశోక్ కుమార్ గారు, మా లింగయ్య గారు, పెద్దలు జపాల్ సిద్దికి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ఈ హిక్మత్ సొసైటీ సభ్యులందరికీ, హిక్మత్ సొసైటీ బెనిఫిషియరీస్కి, ఖాతాదారులకి, నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగవహిస్తున్న మిత్రులందరికీ, మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. హిక్మత్ సొసైటీ మెంబర్స్గా ముగ్గురం ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండడం అనేది ఈ జిల్లాలో మరి నిజంగా కూడా సంతోషం. ప్రభాకర్ రెడ్డి గారు ఒక మెంబరు, హరీష్ రావు అన్న ఒక మెంబరు, నేను కూడా ఒక మెంబర్గా ఉండడం నిజంగా కూడా చాలా సంతోషం. మరి ఈ సొసైటీలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకురావాలి. చిరు వ్యాపారస్తుల్లో చిరునవ్వులు చూడాలని చెప్పి వాళ్ళ వ్యాపారాలు ఇంకా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ కుటుంబంలో చాలా సంతోషంగా ఉండాలని ఈ మార్పు తీసుకొచ్చి మరి సంగారెడ్డిలో ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వడం, ఈ దేశానికి ఆదర్శంగా ఉండటం, మరి దేశంలో ఇంకా ఈ సొసైటీ విధానాన్ని అలవర్చుకొని మరి ఇంప్రూవ్ అవ్వడం అనేది ఇది సంగారెడ్డిలో ఉండటం, ఈ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేగా మరి నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఇది గర్వించదగ్గ విషయం. మరి ఈ విషయంలో ఇప్పటిదాకా పెద్దలు చాలా విషయాలు చెప్పినారు. మరి ఇంట్రెస్ట్ అనేది తీసుకోకూడదు. మరి అట్లానే మరి వాళ్ళు తీసుకున్న ఇంట్రెస్ట్కి రక్త మాంసాలు పిండి వసూలు చేయడం అనేది కూడా మరి మంచి పద్ధతి కాదు. మరి అట్లాంటప్పుడు ఇంత స్వచ్ఛందంగా మరి ఫైనాన్స్ ద్వారా డబ్బులు ఇస్తలేరు, కానీ వస్తువులు ఆ షాప్లో ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ ఇప్పించి మరి బిజినెస్ చేసుకోవడానికి సులువైన మార్గాన్ని మరి వాళ్ళు చూపిస్తున్నటువంటి ఈ తరుణంలో మరి ఇంతకంటే గొప్ప విషయం ఇంకోలేదు. ఈ ఫైనాన్స్ మరి దినదినాభివృద్ధి చెందాలని, మరి ఈ సభ్యులు కూడా మరి ఈ ఖాతాదారులు కూడా చాలా సంతోషంగా ఉండాలని, మరి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో మరి పెను మార్పులు తీసుకొచ్చి వాళ్ళ క్యారెక్టర్ పోగొట్టకుండా ఉండాలని, వ్యసనానికి బానిస అవ్వకుండా ఉండాలని వీళ్ళ ప్రయత్నం ఏదైతే ఉందో ఇది మానవత్వానికి మరి వినూతత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి సొసైటీలో ఈ మెంబర్షిప్ అనేది తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. Thanks for watching NV News.
Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.